ఫ్రెండ్స్, వెల్కమ్ టు పటాస్ పిల్లా వ్లాగ్. సో ఈరోజు మనం నిజామాబాద్ ఫోర్ట్ ఆర్ నిజామాబాద్ జైల్, నిజామాబాద్ కోట పైన ఉన్న రామాలయంకి వెళ్తున్నాం. సో అక్కడ ఏముంది అండ్ నేను చూసింది ఏంటి అవన్నీ మీకు ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదైతే ముఖద్వారం అండి. మీకు ఈ స్క్రీన్ పైన కనిపించేది నిజామాబాద్ కిల్లాకి ఎంట్రన్స్ అయిన ముఖ ద్వారం. సో ఇక్కడ నుంచి మనమైతే లోపలికి వెళ్ళొచ్చు. ఇది చాలా పెద్ద గేట్ అండి. నాకు ఈ గేట్ చూస్తే మన చంద్రపూర్లో ఉన్న ఝట్పూరా గేట్ అయితే గుర్తొచ్చింది. కొద్దిగా అలానే ఉంది, బట్ లిటిల్ సిమిలర్. అండ్ సో ఈ నుంచి మనం లోపలికి వెళ్ళాక ఈ రామాలయం అయితే ఉంటుంది. ఈ రామాలయం చాలా ఓల్డ్ టెంపుల్ అన్నమాట. సో నిజాం రాజులు ఉన్నప్పుడు దీన్ని క్లోజ్ చేశారంట, తర్వాత ఓపెన్ చేశారు. సో ఈ నుంచి మీకు ఏవైతే బిల్డింగ్స్ కనిపిస్తున్నాయో లైక్ అవంతా నిజామాబాద్. సో ఈ టెంపుల్ అనేది కోట మీద ఉంటుంది. లోపల అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఈ టెంపుల్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఆ కోట బయటికి వచ్చి టెంపుల్ బయటికి వచ్చి చూస్తే నాకు ఈ వ్యూస్ అయితే కనిపించింది. అక్కడ ఒక చిన్న వాటర్ ట్యాంక్ లాగా కనిపించింది. ఇదంతా ఓల్డ్ ఒక వాల్ అయితే నాకు కనిపించింది. సో ఇదంతా ఓల్డ్ కట్టడం అన్నమాట. సో నిజాం కన్నా ముందు కట్టిన టెంపుల్ అటిది. నిజాం రాజులు కట్టింది ఒక జైలే అంట. ఇక్కడ శివాజీ మహారాజ్ కూడా పరిపాలించారంట. సో ఈ టెంపుల్లో అన్నదానం కూడా అవుతుందంట వీక్లీ వన్స్ అలా. సో చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్. ఈ టెంపుల్లో రఘునాథ్ మహర్షి కూడా తపస్య చేశారట. అందుకనే ఈ ఫోర్ట్ని రఘునాథ్ ఫోర్ట్ కూడా అంటారంట. సో ఇక్కడ ఇదంతా ఉరి శిక్ష వేసే జైలు అనమాట. సో ఉరి శిక్ష ఆ రూమ్ లో ఆ మనిషి ఎక్కడికి వెళ్తున్నారో సో అక్కడ వేసేవాళ్ళట. సో యాక్చువల్ ఎంట్రన్స్ అయితే ఇది గుడికి, బట్ మనం రాంగ్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాం. సో నేను ఫస్ట్ ఈ వ్యూ అయితే మీకు చూపెట్టలేకపోయాను. సో గుడి ఇక్కడ వంట చేసేవారంట. అన్నదానం చేయడానికి ఇక్కడ వంట చేస్తారు. సో గుడి నుంచి బయటికి వచ్చాక కొద్దిగా ఇలా స్టెప్స్ ఎక్కాక అసలు ఏముంది అని నేను అయితే ఎక్కినాక నాకు ఒక సూపర్ బ్యూటిఫుల్ వ్యూ కనిపించిందండి. మనకి హిస్టరీ గురించి తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్ అండి. సో ఈ ప్లేస్ హిస్టరీ కూడా నేను తెలుసుకున్నాను అక్కడ వాళ్ళని అడిగి. సో ఈ పైకి ఎక్కగానే నాకు ఒక సూపర్ వ్యూ అయితే కనిపించింది. అక్కడ సూపర్ లేక్ ఉండే. ఆ లేక్ రఘునాథ్ లేక్ అనమాట. సో దాని పక్కనే పైనుంచి చూస్తే కింద నాకు ఈ బిల్డింగ్ అనిపించింది. ఇది యాక్చువల్లీ నిజామ్స్ జైల్ అనమాట. సో నిజాం కాలంలో ఎవరైతే నిజాంకి వ్యతిరేకంగా వెళ్తారో వాళ్ళని జైల్లో వేసేవారంట. సో నేను పాత వీడియోస్లో చూసినప్పుడైతే ఈ జైలు ఇంత మంచిగా లేకపోతుండే. సో నేనేమనుకుంటున్నానంటే మేబీ దీన్ని రినోవేట్ చేశారనుకుంటున్నా. సో ఒకప్పుడు దీని లోపల కూడా అలా ఉండేదంట, బట్ ఇప్పుడు మాత్రం అలౌ చేయట్లేదు. సో ఇది మనం పైనుంచి చూస్తే కనుక ఏదైతే లేక్ కనిపించిందో ఆ లేక్ పక్కన ట్యాంక్ బండ్ కూడా ఉంటుందండి. సో మీకు ఇందాక చెప్పిన రామాలయం ఏదైతే ఉందో అది ఒకప్పుడు క్లోజ్డ్ ఉండే అనమాట. సో 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చాకనే దాన్ని ఓపెన్ చేశారంట. అంటే నిజామ్స్ వాళ్ళు క్లోజ్ చేసి పెట్టారు. సో ఆ ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో ఈ లేక్ పక్కన, ఇది రఘునాథ్ లేక్ పక్కన, అది చాలా బాగుంటుందండి. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను నిజామాబాద్ వచ్చినాక ఫస్ట్ నేను ఈ ట్యాంక్ బండ్ని విజిట్ చేశాను. సో ప్రతి ఒక్క ట్యాంక్ బండ్ లైక్ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక సిద్దిపేట కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఈవెన్ పెద్దపల్లి, ప్రతి ఒక్క ప్లేస్లో ఈ ట్యాంక్ బండ్ అయితే ఏర్పాటు చేశారు. దాని పక్కన నాకు ఒక రూమ్ కనబడ్డది. అందులో ఇట్లా చిన్న చిన్న పాట్స్ అండ్ ఒక బెంచ్ కనబడ్డది. దీని పక్కన ఒక రూమ్ ఉండే. ఆ రూమ్ 4 సైడ్స్ విండోస్ ఉండే. ఆ విండోస్ నుంచి చూస్తే ఎంత దూరమైనా మనకి శత్రువులు వచ్చేది కనిపిస్తుందంట. సో ఆ పై నుంచి చూస్తే కనుక మనం ఇప్పుడు కోట పైన ఉన్నాం కాబట్టి ఆ నుంచి పూర్తి నిజామాబాద్ వ్యూ కనిపిస్తుంది. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే విజిట్ చేసేయండి. సో దాని పక్కన ఈ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జస్ట్ నార్మల్గా కన్స్ట్రక్ట్ చేసి అయితే ఉంచారు. సో ఇప్పుడైతే మీకు ఏదైతే జైలు చూపెట్టానో దానికి అపోజిట్లో లేడీస్ జైలు కూడా ఉందన్నమాట. ఇది జైల్ విండోస్ అన్నమాట బయట నుంచి. సో మనకు ట్రావెల్ చేయడానికి 2 వేస్ ఉంటాయి. ఒకటి స్టెప్స్ ఎక్కచ్చు, ఇంకొకటి అయితే రోడ్ ఉంటుంది, బైక్తో వెళ్ళిపోవచ్చు. ఇది నిజామాబాద్ హెరిటేజ్ బిల్డింగ్ అనమాట. సో మేము ఇవి 2 చూసుకొని ఇంటికి వచ్చేసాం. బాయ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పటాస్ పిల్లా వ్లాగ్స్. బాయ్ బాయ్.